నమస్తే సార్. నువ్వంటయ్యా పాడి పంటల ఆఫీసరు? కొత్త ఎస్ఐ వచ్చాడు ఎవరని అనవసరంగా కంగారు పడ్డాను. వేషం బాగానే ఉంది, చేతిలో గన్నుంటే అచ్చం పెట్టల ధరలా ఉంటావు. నువ్వు నోరు మూగిపోయావంటే హెడ్ కానిస్టేబుల్ అలా బీట్ కానిస్టేబుల్ అవుతావు, జాగ్రత్త. నువ్వు ఇందాకొచ్చి కొత్త ఎస్ఐ కావాలని అడిగావు కదా? అడిగాను, వీడే ఆ కొత్త ఎస్ఐ. నేను వీడి బాబుని రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ వీరాస్వామి. ఇదిగో వీడి జాయినింగ్ ఆర్డర్. సార్, మీరు ఎస్ఐ అని తెలియక ఏదేదో వాగారు. మిమ్మల్ని లాకప్ లో కూడా పెట్టారు. నన్ను క్షమించండి సార్. పిల్లలు గలవాడిని, కొన్ని వచ్చిన ప్రమోషన్ వచ్చిన వాడిని. తలతాలే, నువ్వు ఆ సీట్లో కూర్చో. కూర్చో సార్. కూర్చో. కూర్చో. రైట్, నడుము లేని ముసలమ్మ ఓగి కూర్చున్నట్టు అదే కూర్చుంటారా? గంజి పెట్టిన యూనిఫామ్ లాగా టీవీగా దర్జాగా కూర్చో. ఎలా కూర్చో. సరే, ఇప్పుడు అడుగు. పెండింగ్ లో ఉన్న కేసుల తాలూకు ఫైల్ అని బయట పెట్టమన్నాడు. అదే పెండింగ్ లో ఉన్న ఫైల్స్ ఇవన్నీ ఉన్నాయా? వెళ్ళి. రే వెంకు, ఇప్పుడు నాకు తృప్తిగా ఉందరా. నిన్ను ఎస్ఐగా చూడాలన్న కోరిక ఎన్నాళ్ళకి తీరిందిరా. అలాగే నా మనవణ్ణి కూడా ఎస్ఐగా చూసుకోగలరా.